హలో గైస్, వెల్కమ్ టు వీటీ బ్లాగ్స్ తెలుగు. గైస్, ఈరోజు ఏంటంటే మనము యూరోప్లో చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని అయిన ప్రాగ్ సిటీలో ఉన్నాం అనమాట. సో ఇది ఆల్రెడీ సిరీస్ చేస్తున్న ప్రాగ్ సిరీస్. సో ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోలు చూడకపోతే మీరు చూసేయండి. ఆ 2 వీడియోలు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా లింకులు ఇచ్చేసిన. క్రేజ్ ఉంటుంది. ఒక సైడ్ ఆఫ్ ప్రాగ్ చూపించిన, అంటే ప్రాగ్ ఒక సైడ్ ఓల్డ్ టౌన్ అని ఉంటుంది. సో ఆ టౌన్ మొత్తం చూపించిన క్రేజీ ప్లేసెస్ ఉంటాయి. కంపల్సరీ ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే కంపల్సరీ చెక్ చేయండి. ఎవరైనా డైరెక్ట్ వీడియో చూస్తుంటే ఆ వీడియోలు కూడా చూస్తేనే మీకు అర్థమైంది. సో తర్వాత వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే మీకు ప్రాగ్ క్యాసిల్ చూపిస్తున్నా. ఆల్మోస్ట్ 1100 సంవత్సరాల కిందటి క్యాసిల్ ఇది. సో ఈ క్యాసిల్ ఏంది, ఏం కథ అనేసి మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను లోపల ఎట్లుంటుంది, ఏం కథ అని. సో ఇదేంటంటే క్యాసిల్లోనే మీకు 2-3 ప్లేసులు చూడొచ్చు. సో ఒకే టికెట్ అనుకుంటా దాని మీద. సో ఆ టికెట్ ఏంది, ఎట్లా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. సో అదనమాట, చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయమాకండి. చలో గైస్, ఈ క్యాసిల్ వచ్చేసి చెక్ రిపబ్లిక్లోని అతి పురాతనమైన క్యాసిల్ అనమాట ఇది. సో దీని లోపలికి వెళ్ళిన వెంటనే మనకు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. సో గైస్, టికెట్ తీసేసుకున్నాము. సో ఈ టికెట్ వచ్చేసి ప్రైస్ 450 క్రోన్స్ యాక్చువల్గా అయితే. సో 4 ప్లేసెస్ విజిట్ చేయొచ్చు ఒక టికెట్తోనే. కానీ మనం స్టూడెంట్ కాబట్టి 300 క్రోన్స్కి వచ్చింది. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ప్రాపర్ ఐడి కార్డ్ తెచ్చుకోండి, డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సరేనా, 300 క్రోన్స్ పడింది అంటే 12 యూరోస్. 1 euro ఈక్వల్స్ టు 25 క్రోన్స్, ఆల్మోస్ట్ 24-25 క్రోన్స్ అనమాట. సో ఈ ఏదైతే క్యాథడ్రల్ చూస్తున్నా నా వెనకాల, సో ఈ క్యాథడ్రల్ ఎదురుగానే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఐఎన్ రాసుందా. సో అక్కడ దొరికింది అనమాట మీకు టికెట్. సో అక్కడ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోవడమే. మనం సండే వచ్చినాం కాబట్టి క్యాథడ్రల్ 12కి ఓపెన్ అయ్యింది. సో అంతలోపల ఈ మిగతా 3 ప్లేసెస్ కవర్ చేసేద్దాం, పదండి. గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ విజిట్ చేసేది వచ్చేసి రాయల్ ప్యాలెస్ అంటారు. ఈ బేసిక్గా దేనికి యూస్ చేసేవాళ్ళంటే రాజుల పట్టాభిషేకం ఇక్కడే జరిగేది. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళున్న, బేసిక్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్, బాన్కిట్ హాల్ అని చెప్పేయచ్చు మనము. సో ఇక్కడ మీరు చూస్తే ఈడ ఏదైతే ఈ చెక్ రిపబ్లిక్ రాజు కిరీటం ఉందో ఆ కిరీటం కూడా మీకు చూసేదానికి కనపడుతుంది. సో అలాగా మీరు పైకి వెళ్తే మీకు రాజు సింహాసనం ఏదైతే ఇక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ మొత్తం రూల్ చేసేవాళ్ళు, ఆ సింహాసనం కనపడిద్ది. తర్వాత వాళ్ళకి ఇది కాస్త మోడర్న్గా ఉంది కానీ కొద్దిగా వీళ్ళు మొత్తం రీమోడల్ చేసిండ్రు. సో లేకపోతే ఇంకా పాతగా ఉండేవి. సో ఇలా చుట్టుపక్కల మీకు వాళ్ళ రాజుల విగ్రహాలు, తర్వాత వచ్చేసి కొన్ని పెయింటింగ్స్తో రాజులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పక్క రూమ్లోనే ఏంటంటే మీకు ఈ ఫ్యామిలీ ట్రీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ చెక్ రిపబ్లిక్ రాజుల ఫ్యామిలీ ట్రీ ఉంటుందో ఆ ఫ్యామిలీ ట్రీ ఉంటుంది అనమాట. సో గైస్, చూసిండే కదా ఓల్డ్ టౌన్ హాల్ ఇట్లా ఉంటుంది అనమాట ప్రాగ్ క్యాసిల్లో. సో నచ్చిందని అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ పోయే ప్లేస్ కూడా దీనికి మనం తీసుకునే టికెట్లోనే ఇంక్లూడెడే. సో ఆ ప్లేస్ పేరు వచ్చేసి బెసిలికా. సో ఆ బెసిలికాకి వెళ్దాం పదండి. ఈ బెసిలికా వచ్చేసి ఈ ఏదైతే ఈ రాయల్ హాల్ ఉందో దాని పక్కనే ఉంటుంది అనమాట. సో మీకు పక్కనే జస్ట్ ఫేస్ రన్ చేస్తూనే మీకు రెడ్ కలర్ బిల్డింగ్ కనపడుద్ది, దీని లోపలే ఉంటుంది. ఇది వచ్చేసి సెయింట్ జార్జ్ బెసిలికా అనమాట. ఇది కూడా ఓల్డెస్ట్ బెసిలికా. 920 సంవత్సరంలో కట్టిందంటే ఇది కూడా ఆల్మోస్ట్ 1100 సంవత్సరాల పాతది. సో మీరు చూడొచ్చు లోపల ఇలా ఉంటుంది బెసిలికా మొత్తం. చాలా పాతది ప్లస్ చిన్నది. సో ఇలా ఉంటుంది అనమాట. లోపల మీకు ఏంటంటే కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, వాళ్ళ ఏదైతే 900స్లో జరిగినవి. తర్వాత ప్రిన్స్ సెయింట్ స్టాచ్యూ ఇలా ఉంటుంది అనమాట, చూసేదానికి కనపడిద్ది. గైస్, చూసిండే కదా బెసిలికా. ఇది చాలా చిన్నది. సో మీకు హార్డ్లీ 5 minutes కూడా తీసుకోదు. సో నచ్చిందని అనుకుంటున్నా మీకు. సో దీని తర్వాత ఏంటంటే దాని పక్కన ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి వచ్చేస్తే హాయ్ ఆ సందులోంచి వచ్చేస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. దాని ఏంటంటే గోల్డ్మెన్ స్ట్రీట్ అంటారు అనమాట. దానికి పేరు ఎలా వచ్చింది, ఏంటి, ఏం కథ అని ఎలాగో చెప్తాను, సరేనా? సో చూద్దాం పాండి. గైస్, ఈ గోల్డ్మెన్ స్ట్రీట్ అని ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఇక్కడ గోల్డ్ స్మిత్ అంటే ఎవరైతే క్రాఫ్ట్ మ్యాన్షిప్లో ఎక్కువ ఫేమస్ ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ చూసే ప్రతి ఇంట్లో వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. సో ఈ వీధి వచ్చేసి నారో స్ట్రీట్స్ ప్లస్ చిన్న ఇల్లు ఏదైతే చూస్తున్నారో ఇలాంటి ఇళ్ళ కోసం ఫేమస్ అనమాట ఈ స్ట్రీట్. సో సెంటర్లోనే మీకు ఒకటి హాల్ ఉంటుంది. ఈ హాల్లో పైకి వెళ్ళిపోయిన వెంటనే మీకు ఏంటంటే ఈ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఎవరైతే ఉన్నారో ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు చేసిన ఆయుధాలు, హార్మర్స్ ఇవన్నీ కనబడతాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ కొనుక్కోవడానికి. సో అందుకు ఫేమస్. ఎక్కువ యూరోప్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు చెక్ రిపబ్లిక్ ప్రాగ్కి ఏవైతే ఈ ఆయుధాలు ఉన్నాయో ఇవన్నీ కొనుక్కోవడానికి. సో మీరు చూడొచ్చు ఇవన్నీ ఈ మన బలాలదేవు ఇది కూడా ఉందన్నమాట, షీల్డ్. సో అలా చాలా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మీకు ఇక్కడ టార్చర్, ఏదైతే ఒక మనిషిని టార్చర్ పెట్టేదానికి కూడా ఏవైతే ఉంటాయో టూల్స్, ఆ టూల్స్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ఆ టార్చర్ రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ మనిషిని టార్చర్ పెట్టేదానికి టూల్స్ అనమాట. మీరు చూడొచ్చు ఆ ములికిల్ చైర్ మీద కూర్చోబెడితే మనిషి అనేవాడు ఉంటాడు అసలు. ఎట్లా చేసేవాళ్ళు ఏంటో టార్చర్ కానీ. ప్లస్ దాని పక్కనే ఏంటంటే మీరు చూడొచ్చు ఇవన్నీ మనుషుల్ని టార్చర్ పెట్టే ఇంకొక రూమ్ అనమాట. ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి
ఈ దేశంలో ఉన్న వాళ్ళ ఖైదీలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ టార్చర్, బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే 3rd డిగ్రీ అని చెప్పొచ్చు. ఇంటరోగేషన్ చేస్తా రకరకాలుగా మనిషిని ఎలా వేధించాలో అవన్నీ వేధించి వీళ్ళు నిజాలు బయట పెట్టేవాళ్ళు. సో ఇది చిన్న జైలు అనమాట. మీరు చూడొచ్చు, ఒక మనిషి కూర్చోడానికి కూడా ఉండదు జైలు. సో దాని పక్కన ఏంటంటే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. సో ఇది కూడా ఫేమస్ ఇక్కడ. ఆ సైంటిస్ట్ రూమ్ ఉంటుంది, మీరు చూసేదానికి ఉంటుంది అనమాట. సో ఇంకా అంతే టోటల్ మీకు గోల్డ్మెన్ లైన్. దాని పక్కనే మీకు ఈ రాయల్ ప్యాలెస్ గార్డెన్స్ అని ఉంటాయి. ఇది కూడా ఫేమస్. సో ఇది కూడా ఫ్రీనే చూసేదానికి. సో దీనికి ఏం మనకు ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు అనమాట. సో ఈ రాయల్ ప్యాలెస్ గార్డెన్స్లో ఇది ఫేమస్, ఈ బిల్డింగ్. తర్వాత వచ్చేసి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ స్టాచ్యూ, తర్వాత ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఒక ఈ బిల్డింగ్ వచ్చింది, బుక్స్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా ఫేమస్. సో కానీ దానికి ఎంట్రీ ఫీజు ఉంటుందని నేను చూపించలేకపోయినా మీకు. సో ఇక్కడ ఏంటంటే క్రేజీ వ్యూ ఉంటుంది అనమాట ప్యాలెస్ది. మీరు చూసేవన్నీ ప్యాలెస్ వ్యూ. సో ఇలా వెళ్ళిపోతూ ఉండడమే. నెక్స్ట్ మీకు ఇప్పుడు టిప్ చెప్పబోతున్నాయి ఈ వీడియోలో. టిప్ ఏంటంటే బేసిక్గా ఇది వెనకల గేట్ అనమాట. ఈ వెనకల గేట్ నుంచి మీకు ఇక్కడ ఇలా ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లోపల నుంచి మీరు వ్యూ చూస్తే క్రేజ్ ఉంటుంది. టోటల్ మీకు ఆల్మోస్ట్ 70% ప్రాగ్ మొత్తం కనపడిద్ది అనమాట. ఇది క్యాసిల్ కాబట్టి కొండ మీద ఉంది క్యాసిల్. సో దానివల్ల ఏంటంటే మీకు మొత్తం అన్నీ కనపడుతుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్యాథడ్రల్కి వెళ్దాము. సో ఇప్పుడు టైం అయిపోయింది 12. సో క్యాథడ్రల్ చూసేదానికి ఇలా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు మొత్తం క్యాథడ్రల్. సో ఇప్పుడు మనము క్యాథడ్రల్ లోపలికి వెళ్దాము. ఈ క్యాథడ్రల్ పేరు వచ్చేసి ఇది కూడా ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ లోపల సెంటర్లో ఉంటుంది. సో ఈ క్యాథడ్రల్ పేరు వచ్చేసి సెయింట్ వీటీ క్యాథడ్రల్ అంటారు అనమాట. ఇది గోతిక్ స్టైల్లో ఉంటుంది. 1300లో స్టార్ట్ చేసి 1900లో కంప్లీట్ చేసిండంటే మీరు అర్థం చేసుకోవచ్చు టోటల్ 600 సంవత్సరాలు పట్టింది క్యాథడ్రల్ కట్టేదానికి వీళ్ళకి. సో లోపలికి పోయిన వెంటనే మీకు ఇలా క్రేజీ కాంబినేషన్స్తో గ్లాస్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ కనపడతాయి. అంటే ఒక అద్భుతాలు అసలు ఆ గ్లాస్తో ఆ రిఫ్లెక్షన్ వల్ల క్రేజీగా కనపడిద్ది మనకు చూసేదానికి. సో మిస్ కాకోకుండా ఉండేదాంతో ప్రాగ్లో ఇదొకటి. సో చాలా తక్కువే ఎంట్రీ ఫీజు కూడా నన్ను అడిగితే. సో కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి, చాలానే ఉంటాయి. ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసే స్టాచ్యూవే. సో వెండి ప్లస్ గోల్డ్ కాంబినేషన్లో ఇలాగ ఒక వాళ్ళ రాజు, ఆ రాజు వచ్చేసి ఒక ఏదో చెప్పాలనే ఫీలింగ్లో ఏదో పట్టుకొని ఉన్నాడు, సిలువ చేతిలో పట్టుకొని సంథింగ్ ఏదో స్టోరీ. అవన్నీ చూడొచ్చు అనమాట మీరు ఇక్కడ. సో ఆ క్యాథడ్రల్ దగ్గర నుంచి కిందికి రిటర్న్ వచ్చేటప్పుడు మీకు కిందికి వచ్చే టైంలో మీకు ఈ వ్యూ ఉంటుంది. ఈ ఇందాక హోటల్ చూపించా కదా ఆ వ్యూ. ఈ వ్యూ కూడా ఫేమస్. గైస్ చూసిండే కదా క్యాథడ్రల్ ఇట్లా ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను చాలా తక్కువ ఫోటోస్ యాడ్ చేసిన. ఇది ఆల్మోస్ట్ నాకు గంట పైన ఫోటోస్ వచ్చింది. సో ఇంకా మీకు ఎందుకు బోర్ కొట్టకూడదని చెప్పేసి జస్ట్ 2-3 మినిట్స్ ఫోటోస్లో ఏదో అలా చూపించినా, కానీ రియల్గా చూస్తే మటుకు మీరు ఇదేం చెప్తా అంటే నేను వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాథడ్రల్ ఐ హ్యావ్ విజిటెడ్ ఇన్ మై లైఫ్. అంటే ఇంతవరకు తిరిగిన దాంట్లో ది బెస్ట్ అనిపించింది నాకు. సో ప్రాగ్ సిటీలో క్యాథడ్రల్. సో ఇది వచ్చేసి చెప్పినట్టు ప్రాగ్ క్యాసిల్ మధ్యలో ఉంటుంది. సో దీనికి టికెట్ వచ్చేసి మార్నింగ్ మీకు చెప్పినా కదా. సో అదేంటంటే 4 ప్లేసులు కలిపి ఒక టికెటే ఉంటుంది. సో 4 ప్లేసులు చూపించిన. సో ఏది మిస్ అయినా సరేనా, ఆ గోల్డెన్ లైన్, ఆ టార్చర్ రూమ్ అవి మిస్ కామాకండి. క్రేజ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీకు. సో ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ మీకు ఒక గార్డెన్ కూడా చూపించిన దాంతోపాటు, అది కూడా ఫ్రీనే, ప్యాలెస్ గార్డెన్స్. సో టికెట్ ఏం అవసరం ఉండదు దానికి. ఈ టికెట్ ఉన్నా లేకపోయినా మీరు డైరెక్ట్ ప్యాలెస్ గార్డెన్స్ కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదబ్బాయి ఇంకేముంది, మధ్యాహ్నం అయిపోయింది, చెమటలు చూస్తున్నారు ఎట్లా గారిపోతున్నాయో. సో ఇంకా పోయి ఫుల్ డిహైడ్రేషన్ అయిపోయింది బాడీ మొత్తం. ఏదైనా తాగి తినేసి మధ్యాహ్నం నుంచి ఇంకో వీడియో చేద్దాం. సో లాస్ట్లో మంది ఎప్పుడు 3 విషయాలు ఉంటాయి కదా. సో ఇంకోటి మేము చెప్పడం వచ్చిన, కుదిరితే సిరీస్ ఫాలో కావడానికి ట్రై చేయండి సరేనా. ఎప్పుడైనా నేను ఇంకా డిస్క్రిప్షన్ కూడా చదివేదానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు నేను ఇంపార్టెంట్ వీడియోలో మిస్ అయినాయి డిస్క్రిప్షన్లో రాసి పెడతా ఉంటా సరేనా. సో మీరు డిస్క్రిప్షన్ ఏముందిలే అని లైట్ తీసుకోకండి. సో అది. సో ఇంకా లాస్ట్ 3 విషయాలు ఏంటంటే ఇంపార్టెంట్, ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకు నచ్చితే కంటెంట్ లైక్ చేయండి. తర్వాత కామెంట్ దేనికంటే ఎక్కడైనా నేను తప్పు చేస్తున్నా, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా నచ్చకపోయినా, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. సజెషన్ తీసుకొని ట్రై చేస్తాను, నెక్స్ట్ టైం కొత్తగా ట్రై చేస్తున్నాం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్స్క్రిప్షన్. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కంటెంట్ చూస్తూ ఉంటే ప్లీజ్, సో మీకు దండం పెడతాయా. సో వ్యూస్ 2000-3000 వ్యూస్ ఉన్నా మనకు 200 మంది సబ్స్క్రైబర్లు లేరు. సో ఎట్లయితే మనం కుదరదు అనమాట. ఎందుకంటే నేను చేసే మంచి కంటెంట్ వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఏదో కంటెంట్లో ఉంది అనేసి వాడు ఏం చేస్తాడంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్న వెంటనే ఆ వీడియోని పుష్ చేస్తూ ఉంటాడు అనమాట యూట్యూబ్ ఆల్గోరిథంలో. సో అది
ఇంకా అంతకు మించి ఏం లేదు. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ ప్రాగ్. చలో.